సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమా, ఈరోజు అరుణోదయపు దినాన లేచి ప్రార్థన చేసుకున్నారా? కనీసం 2-3 అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? తమ్ముడు చెల్లి, మిమ్మల్ని ఒకవేళ ఇంకా ప్రార్థన చేసుకోకపోతే వాక్యం విన్న తర్వాత అయినా కొద్దిసేపు అయినా ప్రార్థన చేసుకొని ప్రభువుతో గడిపిన తర్వాతే మీ గడప దాటి బయటికి వెళ్ళాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. అవును, నిన్నటి దినం పునరుద్ధానపు దినం కదా, ఆరాధనలకు వెళ్ళొచ్చారా? ఏ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడారు? ఏ వాక్యం మిమ్మల్ని హెచ్చరించి, ఆదరించి, గద్దించి బుద్ధి చెప్పింది? కింద కామెంట్ బాక్స్లో రాయండి. ప్రాముఖ్యంగా ఈ రోజు నుండి జహీరాబాద్లో మీటింగ్స్ ప్రారంభం కాబోతున్నాయి. 3, 4, 5 తారీఖులు మార్చి నెల, సోమ, మంగళ, బుధవారాలు. ప్రార్థించండి. ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న కుటుంబాలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. రాలేని బిడ్డలు లైవ్ చూడండి. ఆ మీటింగ్స్ ఆశీర్వాదకరంగా జరిగించేటట్లు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోగలరని ప్రేమతో తెలియచేస్తూ, మరి ప్రాముఖ్యంగా ఈరోజు నుండి అనగా సోమ, మంగళ, బుధ, గురు, శుక్రు, శని, ఆదివారం వరకు 7 రోజులు మందిరంలో సంపూర్ణ రాత్రి ప్రార్థన జరుగుతుంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అయితే లైవ్ అందించబడదు. ఎందుకు ఈ ప్రార్థన అంటే, ఎగ్జామ్స్ రాయబోతున్న మన పిల్లల కొరకు ప్రార్థన చేయాలని, అలాగే మీరేవైనా ప్రార్థన అవసరతలు, కుటుంబంలో ఉన్న సమస్యలు మాకు పంపిస్తే మీ నిమిత్తం ప్రార్థన చేయాలని ఈ 7 రోజులు దైవ సేవకులతో పాటు కొంతమంది విశ్వాసులు కూడా కలిసి ప్రార్థన చేస్తాం. స్క్రీన్ మీద 3 ఫోన్ నంబర్లు కనపడుతున్నాయి కదా, ఈ వాట్సాప్ నంబర్లకి మీ ప్రార్థన అవసరత, మీ పిల్లలు రాయబోయే ఎగ్జామ్, వాళ్ళ పేరు వివరాలు పంపిస్తే తప్పకుండా మేము ప్రింటౌట్ తీసి వాళ్ళ పేర్లు దేవుని సన్నిధిలో పరిచి వారి కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తామని ప్రేమతో తెలియచేస్తున్నాం. ఏ ప్రార్థన అవసరతున్నా స్క్రీన్ మీద కనపడుతున్న ఫోన్ నంబర్లకి వాట్సాప్ చేయగలరని ప్రేమతో తెలియచేస్తున్నాను. మంచిది. మీలో అనేక మంది బిడ్డలు ప్రభు చేత ప్రేరేపించబడి మీ విలువైన కానుకలు పరిచర్యను ప్రోత్సహిస్తూ పంపిస్తున్నందుకు మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున నిండు మనసుతో మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ, ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఓ దివ్యమైన సందేశం. మనుషులు మనలను చూసే చూపు, దేవుడు మనలను చూసే చూపు. మనుషులు ప్రస్తుత కాలం మనం ఏమై ఉన్నామో అంతవరకే చూడగలుగుతారు. దేవుడు భవిష్యత్తులో మనం ఏం కాబోతున్నామో, మన భవిష్యత్తును చూసి మాట్లాడే దేవుడు నీవు నేను ఆరాధించే దేవుడు. మనుషులు ప్రస్తుతమే చూడగలుగుతారు, ప్రస్తుతం కళ్ళ ముందు కనపడుతున్న వాటినే చూడగలుగుతారు, వాటిని గురించి మాట్లాడగలుగుతారు. కృపగల దేవుడు భవిష్యత్ కాలాలలో దేవుడు నిన్ను ఎలాంటి దివ్యమైన స్థితిలో నిలవబెట్టబోతున్నారో ఆ భవిష్యత్తును చూసి దేవుడు మాట్లాడతారు. మనుషుల చూపు వేరు, దేవుని చూపు వేరు. ఎలాగో ఓ మాట చెప్తాను. ఆ రోజుల్లో పేరుగాంచిన ఒక అద్భుతమైన శిల్పకారుడు ఉన్నారు. వారి పేరు మైకేల్ ఏంజిలో. ఓసారి తన అనుచరగణంతో కలిసి ఆయన వెళుతూ ఉండగా అంత దూరాన ఓ బండరాయిని చూశాడు. ఆగి ఆ రాయి వైపు తదేకంగా చూస్తూ, ఆహా, అద్భుతమైన కళాఖండం, ఓహ్ మార్వలైస్, అద్భుతమైన కళాఖండం అని మాట్లాడుతూ ఉంటే
ఆయనని వెంబడిస్తున్న అనుచరుగాను ఎక్కడుందిరా ఈ కళాఖండం అని మొత్తం తేరి చూస్తున్నారట. బండరాయి తప్పితే ఏమీ కనపట్ల. ఈయన ఎడు చూసి మాట్లాడుతున్నాడా అని చూస్తే బండరాయి వైపే చూస్తున్నాడు. అప్పుడు వాళ్ళు అన్నారట, మైకేలాంజిలో, ఇవన్న పిచ్చోడువా, ఈయన పిచ్చి పట్టిందా, బండరాయిని పట్టుకొని అద్భుతమైన కళాఖండం, ఓ మార్వలెస్, అద్భుతంగా ఉంది అని మాట్లాడుతున్న బండరాయి కదా అక్కడుంది అని అంటే ఆయన అన్నాడట, మీరు బండరాయినే చూడగలిగారు, నేను ఆ బండరాయి లోపల దాగి ఉన్న అద్భుతమైన కళాఖండాన్ని నేను చూడగలిగా, అద్భుతమైన రూపాన్ని నేను చూసా. తీసుకురండి ఆ బండరాయిని. తను పనిచేసే వర్క్షాప్కి తీసుకెళ్లారు. కొన్ని రోజుల పాటు ఆ బండరాయిని చెక్కి ఆ బండరాయిలో నుండి దైవజనుడైన మోషే యొక్క ప్రతిరూపాన్ని చెక్కాడట. ఎంత అద్భుతంగా అది చెక్కాడో తెలుసా? మైకేలాంజిలో కానీ చుట్టూతో ఉన్న తన అనుచరగణం కానీ ఆ స్టాచ్యూ చూస్తే అచ్చం సజీవంగా ఉన్న మనిషి ఎలా ఉంటాడో అలా ఉన్నట్లుగా, మోషే గారు ఎలా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలా ఉంటే, ఈ మైకేలాంజిలో ఆ ప్రతిమను చూసి అంటాడట, మోసెస్ స్పీక్ అంటూ మీ, మోషే నాతో మాట్లాడని ఆ బొమ్మతో, ఆ స్టాచ్యూతో మాట్లాడుతున్నాడట. అప్పుడు చుట్టూతో ఉన్న వాళ్ళు అన్నారట, అయ్యా మైకేలాంజిలో, నిజమే, మేము బండరాయినే చూడగలిగాం. ఎస్, ఆ బండరాయిలో ఈ అద్భుతమైన కళాఖండాన్ని నువ్వు చూడగలిగావు, అందుకనే నువ్వు అద్భుతమైన శిల్పకారుడు అయ్యా అని మాట్లాడారట. దైవజనమ, మన చుట్టూతో ఉన్న ప్రజలు నేను చూసే చూపు మైకేలాంజిలో అనుచర గణం లాంటి చూపు. కానీ నీ దేవుని చూపు ఎలాంటిదో తెలుసా? ఈరోజు బండరాయిలాగే కనపడతావు, నీలో అద్భుతమైన కళాఖండాన్ని దేవుడు చూశాడు. ఈరోజు పాపివే, ఈరోజు తాగుబోతువే, ఈరోజు కొన్ని బలహీనతలు కలిగిన వాడివే, మోహపు చూపు కలిగిన వాడివే, తప్పుడు ఆలోచనలు కలిగిన వాడివే, సుగుణాలు లేని ఒక బండరాయివే. ప్రజలంతా వీడు తాగుబోతూ తిరుగుబోతని నిన్ను గూర్చి మాట్లాడితే, నీ దృష్టిలో కూడా నేను పాపినయ్యా అన్న దృక్పథం నీలో ఉంటే, పాపిగా ఉన్న నీలో ఒక గొప్ప పవిత్రుణ్ణి దేవుడు చూశాడు. కాబట్టే దేవుడు పిలుచుకున్నాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. చెప్దాం ఆమేన్. నీ లోపట ప్రజలు గయ్యాలిదాన్ని చూశారేమో, అమ్మో ఆమె నోట్లో నోరేయలేం. నోట్లో ఎవడు నోరేయమన్నాడు? ఆమె నోట్లో నోరేయలేం, గయ్యాలి మనిషి. ప్రజలు నీలో గయ్యాలితనాన్ని చూశారేమో, కానీ నీ లోపట ఒక సాత్వికురాల్ని దేవుడు చూశాడు, ఒక శాంతమూర్తిని దేవుడు చూశాడు. నీ లోపల ఒక అద్భుతమైన కళాఖండాన్ని దేవుడు చూసి నేను చెక్కటానికే నా దేవుడు తన చేతితో నిన్ను పట్టుకున్నాడు. ఏ రోజుకైనా ఆయన సంకల్పం నీ జీవితంలో నెరవేర్చబడును గాక. బైబిల్లో 3 వ్యక్తులు, వాళ్ళను ప్రజలు చూసిన చూపు ఎలా ఉంది, దేవుడు చూసిన చూపు ఎలా ఉంది చూడండి. ఆ మాట అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 13వ వచనం నుంచి 15వ వచనం వరకు. అందుకు అననీయ, ప్రభా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిమి. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుని వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చాను. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇజ్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకుని నా సాధనమై ఉన్నాడు. ఇతడు నా కొరకు, నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలెనో
నేను ఇతనికి చూపుదునని చెప్పాను. ఎవరి గూర్చి? దమస్కు గుమ్మం దగ్గర దేవుని చేత దర్శించబడి తిన్ననిదనబడిన వీధిలోకి వెళ్ళి సౌలుంటున్నప్పుడు అననీయ ప్రవక్తతో దేవుడు చెప్తాడు, నువ్వు వెళ్ళి ప్రార్థన చెయ్యని. బాబు, ఇక ప్రార్థన చేయక సౌలుకే చేయాలా? ఆ మామూలుడు కాదయ్యా, ఇప్పటికే చాలామందిని హింసపెట్టాడు. యెరూషలేములో ప్రవక్తలు కొంతమందిని చంపాడు. స్టెఫెను చంపబట్టంలో కూడా ఇతడు ప్రధాన భూమిక పోషించాడు. ఇప్పుడు దమస్కులో ఉన్న పరిశుద్ధులకు కూడా కీడు చేయటానికి బయలుదేరి వచ్చాడంట. నువ్వు శుభవా అంట, ఆ నరహంతకుడికి ప్రార్థన చేయమని చెప్తావేంటి స్వామి అన్నట్లుగా దేవునితో మాట్లాడుతున్నాడు. నిజమే, అననీయ సౌలులో నరహంతకుడినే చూశాడు. అననీయ సౌలులో హింసకుడినే చూశాడు. ఆ కృపగల దేవుడు నరహంతకుడిలో మహా గొప్ప నాయకుడిని చూశాడు. ఆమేన్, ఆమేన్. దోషకుడు, హింసకుడు, క్రైస్తవుల ప్రాణం తీసేవాడు అననీయ చూశాడు. కానీ ప్రభు ఏం చూశాడు తెలుసా? క్రైస్తవ్యం కొరకు ప్రాణం పెట్టే పౌలును దేవుడు చూశాడు. నాశనం చేసేవాడిని అననీయ చూస్తే, క్రీస్తు కొరకు భూలోకాన్ని తలకిందులు చేసే ఒక గొప్ప అపోస్తులుణ్ణి సౌలులో దేవుడు చూశాడు. తమ్ముడా, చెల్లి, నా మాట నమ్ము. నేను చూసి ప్రజలు వీడి చండాలుడురా, వీడి చస్తే బాగుండ్రా, చివరికి కన్నా తల్లిదండ్రులు కూడా అదే మాట అంటున్నారా? నీ లోపట ఒక మహిమాయుక్తమైన వ్యక్తిని దేవుడు చూస్తున్నాడు. సౌలును పౌలుగా మార్చి భూలోకాన్ని తలకిందులు చేసే ఒక గొప్ప దైవజనుడిగా దేవుడు మార్చలేదా? తన మహిమ కొరకు వాడుకోలేదా? అననీయ దృష్టి వేరు, ప్రజల దృష్టి వేరు, దేవుని దృష్టి వేరు. నమ్ము, నీ పట్ల కూడా దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. అది నెరవేర్చబడాలంటే ఏం చేయాలో ముగింపులో చెప్తా. దావీదు యెషయి ఇంట్లో ఉన్నప్పుడు, వీడు ఇంత అమాయకుడు, నాకు ఎందుకు పుట్టాడో, తండ్రి అమాయకుడిని చూశాడు దావీదులో. అన్నలు గ్రామస్తులేమో గొర్రెల కాపరిని చూశారు. సౌలేమో దావీదును పట్టుకొని అంటాడు, చిన్నవాడా చిన్నవాడా అని. సౌలేమో దావీదులో చిన్నోడిని చూశారు. తండ్రి ఏమో వెర్రివాడిని చూశారు. అన్నలేమో గొల్లవాడిని చూశారు. కానీ ఆ దావీదు లోపట కృపగల దేవుడు ఏం చూశాడో తెలుసా? ఆ గొర్రెల కాపరి, ఆ గొర్రెల కాపరి లోపట మహారాజును దేవుడు చూశాడు. ఇజ్రాయేలు 12 గోత్రాలను 40 సంవత్సరాలు ఏలబోయే మహారాజును చూశాడు. ఆమేన్. ఆ మహారాజులో నుండి లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఉద్భవించటం కూడా దావీదులో దేవుడు చూశాడు. నేను అనుకుంటా, దావీదు ఎంత గొప్పోడు అవుతాడని. రొమ్మును ఆనించుకొని పాలు తాపించిన తల్లి అనుకోలేదు. స్నానం చేయించేటప్పుడు ఈ దావీదు భవిష్యత్తులో ఓ మహా గొప్ప వంశవృక్షం కాబోతుంది తల్లి అనుకోలేదు. 8 మంది కొడుకులు పుట్టారు. ఏళ్లలో వీడు ఒకడే, వీడు అల్పుళ్లే అని అనుకొని ఉండొచ్చు. కానీ ఆ చిన్నవాడిలో, విన్నారా? ఆ చిన్నవాడిలో చూడాలి, ఆ చిన్నవాడిలో ఇజ్రాయేలు రాజ్యాన్ని ఏలే రారాజును దేవుడు చూశాడు. ఆ దావీదు వేరు చిగురులో నుండి లోకరక్షకుడు యేసుక్రీస్తు వారు ఉద్భవించటం, ఆ యేసుక్రీస్తు వారిలో నుండి ఈరోజు ప్రపంచమంతా క్రైస్తవ్యం విస్తరించటం, ఆ చిన్న దావీదులోనే బృహత్తరమైన ప్రణాళిక దేవుడు చూశాడు. ఓ మాట, నా జీవితంలో సేవ చేసే దినాల్లో ఎంతోమంది బిడ్డలు, అయ్యా మన ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ మాకెంతో ఇన్స్పిరేషన్, మేము కూడా సేవ చేస్తే ఇలా సేవ చేయాలని అనుకుంటున్నాం. ఎంతోమంది దేవుని కృప, ఆ మంచి సాక్ష్యం మీ అందరి ప్రార్థన ద్వారా
ఈ పరిచర్య పొందుకోవటానికి దేవుడు కృప చూపించారు. అయితే ఈ మాటలన్నిట్లో ప్రతిదీ మాకు ఇన్స్పిరేషనే. కానీ ఒకరోజు నన్ను కన్న నా తల్లి ఆ వేదిక దగ్గర మీటింగ్లో వాక్యం చెప్పి నేను కిందకి దిగి వస్తూ ఉంటే ఆ తల్లి నాకు ఎదురుగా వచ్చి నన్ను తన భుజం మీద ఆనించుకొని ఒక మాట అంది. ఏడుస్తూ కళ్ళెమ్మ నీళ్లు పెట్టుకొని, ఈ అమాయకురాలి కడుపున, అక్షర జ్ఞానం లేని ఈ వెర్రిదాని కడుపున ఎంత గొప్ప దైవ సేవకుని దేవుడు పుట్టించాడని నేను అనుకోలేదయ్యా. ఆ తల్లి అన్నమాట, నీకు స్నానం చేయించేటప్పుడు, నీకు బట్టలు వేసేటప్పుడు, నీ తల దువ్వేటప్పుడు, నా ఒడిలో పండుకోబెట్టుకున్నప్పుడు వీడు భవిష్యత్తులో సేవకుడుక నేను చూడలేదయ్యా. నీలో నా కొడుకునే చూసే కానీ ఆ కృపగల దేవుడు, ఈ నిష్ప్రయోజకుడు, ఊరు పేరు లేని అనామకుడు, తమ్ముడా నేనంట, నీలో ఉన్న మహిమ నీ తల్లి చూడకపోవచ్చు, నీలో ఉన్న కృప నీ తోబుట్టువులు చూడకపోవచ్చు. ప్రజలెవ్వరికీ తెలియని ఒక బృహత్తరమైన భవిష్యత్తు నీ కొరకు దేవుడు దాచిపెట్టాడు. ప్రస్తుతాన్ని చూసి కృంగిపోకు. శ్రేష్టమైన భవిష్యత్తు దేవుడు నీ కొరకు దాచిపెట్టాడు. దావీదును గొల్లవాణ్ణిగా చూస్తే ఆ దావీదులో మహారాజును దేవుడు చూశాడు. షారాయి జగడగొండి, షారా మహారాణి, జనములకు తల్లి. వాళ్ళేమో షారాయిలో జగడగొండిని చూశారు. ఆ కృపగల దేవుడు షారాయిలో శారాని చూశాడు. షారా అంటే మహారాణి. నీ లోపట కూడా ఈరోజు జగడగొండివై ఉండొచ్చు, గయ్యాలిదానివై ఉండొచ్చు, డాంబికురాలివై ఉండొచ్చు. నీ లోపట ఒక అద్భుతమైన కళాఖండాన్ని దేవుడు దాచి ఉంచాడు. ఆమేన్. అయితే నీ లోపల దేవుడు దాచి ఉంచిన ఆ ప్రతిభ బయటకు తీసుకురావాలన్నా, నిన్నేం చేయాలని దేవుడు ఉద్దేశించాడో ఆయన సంకల్పం నెరవేర్చబడాలన్నా, ఆ మైకేలాంజిలో బండరాయి తీసుకొని, ఏమంటే అదేదో అబ్రకదబ్రా అని ఇట్లా అన్నందువల్ల అది అద్భుతమైన కళాఖండం గాల. ఆ మాట వాడకూడదేమో నాకు తెలియదు. ఓం భీం భుస్ అని అంటే ఆ బండరాయి అద్భుతమైన కళాఖండం గాల. సుత్తి తీసుకొని చెక్కాడు. అది ఎన్నో దెబ్బలు తింది. సుత్తి దెబ్బలో, శానం దెబ్బలో ఎన్నో దెబ్బలు తిని అనవసరమైన వాటిని ఆ శిల్పకారుడు చెక్కేశాడు. నిన్ను దేవుడు ఒక అద్భుతమైన కళాఖండంగా చెక్కున్నట్లుగా, తమ్ముడా నా వైపు చూడు, దేవునికి అయిష్టమైనవి కొన్ని నీలో ఉన్నాయి. వాక్యంతో చెక్కుతాడు. అబద్ధాలు ఉన్నాయా? చెక్కేస్తాడు. చెక్కబట్టడానికి అప్పగించుకో. సెల్ ఫోన్తో అనవసరంగా టైంపాస్ కార్యక్రమాలు చేస్తున్నావా? చెక్కుతాడు దేవుడు. చెక్కబట్టడానికి అప్పగించుకో. మోహపు చూపు ఉందా? వాక్యంతో చెక్కుతాడు. తప్పుడు ఆలోచనలు ఉన్నాయా? చెక్కుతాడు. పరస్త్రీని తప్పుడు ఆలోచనలు వస్తున్నాయా? ఎక్కడో ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయా? నీళ్ళు డాంబికత్వం ఉందా? గర్వం ఉందా? అహంకారపు మనసు ఉందా? నీలో అనవసరమైన ఏవున్నాయో వాక్యం చేత దేవుడు చెక్కుతున్నప్పుడు చెక్కబట్టడానికి నిన్ను అప్పగించుకో. పౌలును చెక్కేటప్పుడు అప్పగించుకున్నాడు. దావీదును చెక్కేటప్పుడు అప్పగించుకున్నాడు. షారాయిని చెక్కాడు, షారాయిగా మార్చాడు. నిన్ను ఒక అద్భుతమైన కళాఖండంగా దేవుడు మార్చున్నట్లుగా వాక్యంతో చెక్కేటప్పుడు చెక్కబట్టడానికి అప్పగించుకో. దేవుడిని చెక్కేది కూడా నీకు నొప్పి కలుగు చేయాలని కాదు. నీ పట్ల దేవుని ప్రణాళిక ఏదైతే ఉందో, నీ పట్ల దేవుని ఉద్దేశం, ఆయన సంకల్పం నీలో నెరవేర్చబట్టడానికి వాక్యంతో చెక్కేటప్పుడు చెక్కబట్టడానికి అప్పగించుకో. నీ మీద దేవుని ప్రణాళిక సంపూర్ణంగా నెరవేర్చబడును గాక.
నెరవేర్చబడిన తర్వాత అప్పుడేమంటారు తెలుసా? ఒరే, ఈడు వెర్రోడు 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 అనుకున్నాం. నిజమే, జ్ఞానులు సిగ్గుపడినట్లుగా లోకంలో వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడని రాసింది కదా. ఈ వెర్రివాడు జ్ఞానులకే జ్ఞానాన్ని బోధించేవాడిగా మారిపోయాడు. ప్రజలు అప్పుడు నిన్ను గూర్చి మాట్లాడటం ప్రారంభిస్తారు. ఈడు నీచుడు 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 అనుకున్నాం. నీచుడే. గనులను సిగ్గుపరచడానికి నీచులను దేవుడు ఏర్పరచుకొని గనుల కంటే గనులుగా నీచులను నిలవబెట్టాడే. ఓ, ఇతడు దానికి నిలువుటద్దం. నిన్ను గూర్చి ప్రజలు మాట్లాడుకుంటారు. తృణీకరించబడిన బ్రతుకులు మూలకు తలరాళ్ళుగా మారుస్తాను అని దేవుడు అన్నాడే. వీడు ఒకప్పుడు తృణీకరించబడిన వాడురా. ఈరోజు ఆ దేవుడు తలమానికగా నిలవబెట్టాడు. నిన్ను గూర్చి ప్రజలు అనేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. ప్రజలు చూసే చూపు వేరు, దేవుని చూపు వేరు. ముగింపులో ఓ మాట, దేవుని చూపులో నీకు అందమైన భవిష్యత్తు ఉంది, అందమైన జీవితం ఉంది. ఇతరులు నీ జీవితాన్ని చూసి నా బ్రతుకు కూడా ఈ బిడ్డ బ్రతుకులాగుంటే బాగుండు అని జనులు ఆశపడే దివ్యమైన జీవితాన్ని నీ కొరకు దేవుడు దాచిపెట్టుంచాడు. ఒక మాట అడుగుతావా? చెక్కు యేసయ్యా, నీ చిత్తానుసారంగా వాక్యం చేత నన్ను సరిదిద్దు యేసయ్యా. అటు కృప దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేస్తాను. తండ్రి, ఈ దినం మాతో మీరు మాట్లాడిన మాటలకై స్తోత్రాలు. మనుషులు చూసే చూపు వేరు, మీ చూపు వేరు. మనుషులు మాలో వెర్రివాణ్ణి చూశారు, మీరు మాలో జ్ఞానిని చూశారు. మీరు అనుగ్రహించే జ్ఞానం ద్వారా లోకం మమ్మలను తృణీకరిస్తూ చిన్నచూపు చూసింది. కానీ మా బ్రతుకులో ఉన్నతమైన ప్రణాళికలను కలిగి ప్రభా మమ్మల్ని మీరు పిలుచుకున్నారు. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ మీ సన్నిధిలో చెక్కబడటానికి అప్పగించుకునే కృపద ఇచ్చే ప్రభా. చెక్కబడే కృప ఒక్కొక్క బిడ్డకు మీరు ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాను. ఎగ్జామ్స్ రాయబోతున్న పిల్లల కొరకు స్తోత్రాలు. ఈ రోజు నుండి జహీరాబాద్లో జరగబోతున్న మీటింగ్స్ కొరకు స్తోత్రాలు. అలాగే మందిరంలో జరగబోతున్న ఆల్ నైట్ ప్రేయర్స్ కొరకు స్తోత్రాలు. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, పరిశుద్ధాత్మదేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక.